ఆయుర్వేదంలో కృష్ణమరీచంగా పిలిచే అద్భుతమైన వంటింటి ఔషధం మిరియాలు. మన దేశంలో కేవలం మలబార్ తీరంలో మాత్రమే అత్యధికంగా పండే సుగంధ ద్రవ్యాల్లో రారాజు అయిన మిరియాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఎర్ర నేలల్లో కూడా ప్రయోగాత్మకంగా సాగు మొదలు పెడుతున్నారు రైతులు. మిరియాల కోసమే తెల్లవారు ఇండియాకు వచ్చారని చరిత్ర చెప్తూ ఉండగా ప్రపంచవ్యాప్తంగా అంత డిమాండ్ ఉన్న మిరియాల సాగును ఏలూరు జిల్లాలోని రైతులు అంతర పంటలుగా సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కొబ్బరిలో అంతర పంటగా వక్క, మిరియాలు, దాల్చిన చెక్క వంటి 18 రకాల సుగంధ ద్రవ్యాలు అత్యధికంగా పండిస్తున్నారు. వీటిని సాగు చేస్తున్న పెదవేగి మండలం లక్ష్మీపురం రైతు కూచిపూడి హరికృష్ణ ఆదర్శ సాగు పద్ధతులపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ద్రవ్యాల్లో రారాజు, క్వీన్ ఆఫ్ స్పైసెస్గా పేరొందినటువంటి మిరియాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో డిమాండ్ ఉంది. ప్రతి వంటకంలో కానీ అలాగే ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఔషధంలో కూడా కీలకంగా వాడుతున్నటువంటి ఈ మిరియాలు అలాగే నల్ల మిరియాలకు సంబంధించి అనేక జాతులు ప్రజాతులను కూడా ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో భారతదేశంలో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో మలబార్ ప్రాంతంలోనే గతంలో అత్యధికంగా సాగు అవుతూ ఉండేవి. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో మిరియాల సాగులో ఇండియా కూడా నిలబడేది. అయితే ఇప్పుడు 4వ స్థానానికి పడిపోయింది. మయన్మార్ తొలి స్థానం, ఆ తర్వాత బంగ్లాదేశ్, అలాగే పక్కనున్నటువంటి దేశాల్లో ప్రస్తుతం భారతదేశం 4వ స్థానానికి పడిపోగా రైతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మిరియాలు సాగు చేసేందుకు రావడంతో మళ్ళీ తొలి స్థానానికి మిరియాలు వెళ్తుంది అనేటువంటి ప్రస్తుతం రైతుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేలల్లో ఏ విధంగా ఈ సాగు జరుగుతుంది అనేది కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రస్తుతం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాం మనం. ఈ లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి ఓ రైతు ఒక ప్రయోగాత్మకంగా కూడా ఈ ప్రాంతంలో తన కొబ్బరి తోటలో అంతర పంటగా ఈ మిరియాలను సాగు చేశారు. మనం చూస్తున్నాం కదా, మొత్తం అంతా కూడా కొబ్బరి చెట్లు, ఆ తర్వాత వాటి కింద అంతర పంటలో వక్క చెట్లు వేసి ఆ వక్క చెట్లకి తీగలుగా కూడా ప్రస్తుతం ఈ మిరియాలు సాగును కూడా చేయడం అయితే జరుగుతుంది. పెప్పర్ ప్రధానంగా కూడా ప్రతి టేబుల్ పై హోటల్కి వెళ్తే మనకు కనిపించేది పెప్పర్ లేదా అంటూ కూడా ఆహార ప్రియులు, భోజన ప్రియులు వాటిని అడిగి మరీ వేసుకుంటారు. అంత టేస్ట్ ఇస్తుంది ప్రతి వంటకంలో కూడా మిరియాలు అనేది. వంట గదిలోకి వెళ్తే మహిళలు కూడా పెప్పర్ లేదే ఏ వంటకం చేయలేనటువంటి పరిస్థితులు, అంత పెప్పర్ను ఆదరించేటువంటి పరిస్థితి కూడా వచ్చి ఆ పెప్పర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా సాగవడం లేదు. కేవలం 1-2 చోట్ల ప్రయోగాత్మకంగా రైతులు ప్రయత్నిస్తే తప్ప ఆ పెప్పర్ అనేది కూడా ప్రస్తుతం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రయోగాత్మకంగా పెప్పర్ను సాగు చేస్తున్నటువంటి రైతు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఒక రైతులకు ఒక ఆదర్శంగా నిలిచారని కూడా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పెప్పర్ గతంలో సాగు అనేది కూడా లేదు, మిరియాలు ఇప్పుడు ఏ విధంగా సాగు చేశారు, అసలు ఎందుకు మీ ఆలోచన ఎలా వచ్చింది? నమస్తే అండి, నా పేరు కూచిపూడి హరికృష్ణ. మాది గంగనగూడెం. నేను 3 ఎకరాలలో 1 ఎకరంలో ఒక ఒక్క వేసాను. ఆ ఒక్కలో కొబ్బరిలో ఒక్కేసాను. ఒక్కకే క్రేపర్ మిరియం పెట్టాను. ఆ మిరియం అయితే నాకు ఇంకా ఆదాయం రాలేదు. దాంట్లో బుష్ పెప్పర్ అని మా గురువుగారు, మా ఇంజనీర్ గారు, మా బావగారు అయిన మా గురువుగారు ఆయన ఫ్రెండ్ దగ్గర కలవలపల్లి మురళీ గారి దగ్గర విత్తనం ఉంది, అది తీసుకొచ్చి పెట్టి సాగు చేయమన్నారు. చేశాను. 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరం కొద్దిగా కాసినవి ఒక 2 కేజీలు అవుతాయి నాకు. బుష్ పెప్పర్ అయితే బాగానే ఉంది. మా ఆదాయం అనేది వచ్చే సంవత్సరం కానీ మాకు పూర్తిగా తెలియదు. నేను ఒక 150 మొక్కలు వేసాను, అంతకన్నా ఎక్కువ వేయలేదు. క్రేపర్ వచ్చి ఒక 300 మొక్కలు వేసాను. దాంట్లోనే అంతర పంటగా దాల్చిన చెక్క, నట్మగ్ వేసాను. తర్వాత ఇంకా 5-6 రకాలు వేసాను. మా యాలిక, జాజికాయ, తర్వాత నోని ఫ్రూటు, తర్వాత ఈ ఎకరంలో ఇన్ని రకాలు వేసాను. తర్వాత కోకో కొబ్బరి ఉంది, దాంట్లో ఈ ఆగర్ వుడ్ ఒకటి వేసాను. కట్టవా కింద సీతాఫలం ఒకటి వేసాను. తర్వాత దీని పేరు వాక్కాయ ఒకటి వేసాను. అవి సాగు వచ్చినాయి, అవి బాగానే ఉన్నాయి మాకు. ఈ అంతర పంటగా మటుకి రైతు దీన్ని వేసుకోవచ్చు. నేను ఫస్ట్ చూడటానికి దెబ్బగూడెం సాగర్ గారు అని ఉన్నారు, శారద గారు అని, ఆయన తోటలోకి వెళ్ళి చూసి క్రేపర్ ఇది వేసానండి, నల్ల మిరియాలు. చాలా మంది రైతులు మన గోదావరి జిల్లాలన్నా లేదంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పంటలకే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోలేక నష్టపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు వేస్తే ఎంతో ఆదాయం, అలాగే ఎటువంటి నష్టాలు కూడా తక్కువ మొత్తంలో కూడా బయటపడుతూ ఉంటాం కదా తెగుళ్ళకు సంబంధించి. ఈ పంటలో తెగుళ్ళలో బెడద కూడా ఏమైనా ఉందా? దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు ఉద్యాన శాఖ అధికారులు?
దీనికి తెగుళ్ళు అంటూ ఏమీ లేవు, కానీ ఇప్పుడే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వైట్ ఫ్లై ఒకటి ఇబ్బంది పెడుతుంది. అయితే మిరియానికి ఆ ఎఫెక్ట్ ఏమీ లేదు. దానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ మనకి తెగుళ్ళు కానీ అటువంటి లేవు. దానికి కానీ నట్మక్ కానీ దాల్చిన చెక్కకు కానీ వాటికి మట్టికి ఏ తెగుళ్ళు లేవు. ఒక్క కొబ్బరికే ఒక్కకే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది వైట్ ఫ్లై. ఈ మిగిలిన వాటికి లేదు ఆ ఎఫెక్ట్. అంటే గతంలో మనం చూసాం, చరిత్ర చూస్తే మిరియాల కోసం బ్రిటిషర్లే మన ఇండియాకి వచ్చినటువంటి చరిత్ర ఉండేది. అంత మంచి నేల మన దేశంలో కూడా ఈ మిరియాలకు అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఏలూరు జిల్లా ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతం మిరియాలకు అనుకూలంగానే ఉంటుందా? ఉంటుందండి. ఇందులో ఒక 5-6 వేసారండి. వాళ్ళకి పంట దిగుబడి కూడా వస్తుంది. సారథి గారు ఒక ఆయన, చక్రపాణి గారు ఒక ఆయన, వాళ్ళిద్దరూ ముందలేసారు నాకు తెలిసి. తర్వాత మేము ఇంకొక 5-6 వేసాము ఇక్కడ పెదవేగి మండలంలో. బాగానే ఉంది. మాకు ఫస్ట్ ఇదంతా వేయించింది ఇంజనీర్ ప్రసాద్ గారు, తర్వాత కల్వలపల్లి మురళి గారు, వీళ్ళందరూ చెప్పి, ఆయన కల్వలపల్లి మురళి గారు అయితే 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఆయన సాగు చేస్తున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని మమ్మల్ని 14-19 గవర్నమెంట్లో, చంద్రబాబు గారు గవర్నమెంట్లో మా హార్టికల్చర్ రైతుల్ని 15 మందిని తీసుకెళ్ళి స్పైసెస్ రీసెర్చ్ సెంటర్ తీసుకెళ్ళి అక్కడ అన్నీ చూపించి అక్కడి నుంచి కొన్ని మొక్కలు తెచ్చాము. తర్వాత మమ్మల్ని మహారాష్ట్ర రత్నగిరి తీసుకెళ్లారు ఈ హార్టికల్చర్ వాళ్ళు, చంద్రబాబు గారు గవర్నమెంట్లోనే. అక్కడి నుంచి కొన్ని మొక్కలు తెచ్చాము. అవన్నీ వేసి ఇప్పుడు సాగులోకి వచ్చినాయి. అంటే కేవలం కొబ్బరి అంతర పంటగా కోకో వేస్తే ఎకరానికి రైతుకి ఎంతవరకు అసలు ఆదాయం వస్తుంది? దీనివల్ల ఏమన్నా అదనంగా ఆదాయం చేదోడు వాదోడు అయ్యే అవకాశం ఉందా? మనకి ప్రతిదీ కూడా అంతర పంట అనేది చాలా లాభదాయకం ఉండే రైతుకి. కొబ్బరి వచ్చే ఆదాయం చాలా తక్కువ, కోకో బెటర్ దాని మీద. వాటితో పాటు ఇప్పుడు మిరియం కూడా మనం జాగ్రత్తగా సాగు చేసుకుంటే మిరియం కూడా మంచి ఆదాయం వస్తుంది. కానీ ఎంత వస్తుంది అనేది ఇంకా పూర్తిగా నాకు తెలియదండి. ఇప్పుడు మసాలా దినుసుల్లో అత్యధికంగా కూడా మీ తోటలో సాగు చేస్తున్నారు కదా, ఏ రకాలు ఇక్కడ సాగు అవుతున్నాయి? మార్కెట్లో వాటిని అమ్ముకోవాలంటే ఏ విధంగా ఎవరిని సంప్రదించాలి? ప్రస్తుతానికి ఈ లోకల్ మార్కెట్లో వెళ్ళిపోతాయండి మిరియాలు కానీ, నట్మగ్ కానీ, దాల్చిన చెక్క కానీ. ఈ మూడిట్లకి ఏమి ఇబ్బంది లేదు. మనం ప్రచారీ సరుకుల్లో మన దగ్గర ఉంటే ప్రచారీ షాపుల్లోకి వెళ్ళిస్తే వాళ్ళు రేటు మనకి ఇస్తారు. మనకేం ఇబ్బంది లేదండి. దానివల్ల సాగు అయితే బాగానే చేయొచ్చండి. ఇది మిరియాలతో పాటు ఇంకా అనేక రకాలు కూడా వేశారు కదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రైతుకి తోడయ్యేటువంటి అవకాశం ఉంది ఆదాయంలో. ఇతర రైతులు చాలామంది ఇటువంటి ప్రయోగాలు తెలియని వారు, ధైర్యం చేయలేని వారు, అలాంటి వారికి మీరేం చెప్తారు? లేదండి, ఏ రైతు అయినా సరే ధైర్యంగా మిరియం వేసుకోవచ్చండి, నట్మగ్ వేసుకోవచ్చు, దాల్చిన చెక్క వేసుకోవచ్చు. దాల్చిన చెక్క అనేది కొద్దిగా రైతుకి ఇబ్బందే, కానీ మిరియం నట్మగ్ మటుకి లాభదాయకం అండి. మనకి ఏం ఇబ్బంది లేదు. మిరియంలో కూడా 2 రకాలు ఉన్నాయి, బుష్ పెప్పరు, క్రేపరు. బుష్ పేపర్ అయితే సంవత్సరంలో కాపుకి వచ్చేస్తుంది. నేను ఆ మొక్కలు కల్వలపల్లి మురళి గారి దగ్గర తీసుకొచ్చి వేశాను. బాగానే ఉందండి. ఇప్పుడు కరోనా లాంటి వ్యాధులు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎటువంటి స్వచ్ఛమైనటువంటి ఆహారం, సాంప్రదాయటువంటి ఆహారం వైపు కూడా మరలుతున్నారు. ఆహారంలో ఔషధంగా, అలాగే ప్రస్తుతం వాడుతున్నటువంటి మందుల్లో, ఔషధాల్లో సంబంధించి కూడా అనేక రకాల మొక్కలు కూడా మీ దగ్గర ఇప్పుడు చూసాం. ఏ రకాల ఔషధాలకు ఉపయోగపడే మొక్కలు ఉన్నాయి? వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు? మనం మెయిన్ బ్లాక్ పెప్పర్ ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇది పచ్చిది కూడా కూరల్లో వేసుకోవచ్చు. ఇది బుష్ పెప్పర్ అండి. ఇది మన పచ్చిది కూడా డైరెక్ట్గా కూరలో వేసేసుకోవచ్చు కడిగేసుకుని. ఆరోగ్యపరంగా బాగా మంచిది. ప్లస్ ఇది తయారయ్యాక 2 కాయలు 3 కాయలు పండాక దీన్ని తీసుకెళ్ళి వేడి నీళ్ళలో పెట్టేసి తర్వాత ఎండలో మనం ఎండబెట్టేసుకుంటే మిరియాలు కింద తయారైపోతాయి. నట్మగ్ ఉంది, నట్మగ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అది క్యాన్సర్ కణాలను కూడా చంపుద్దంట. మాకు స్పైసెస్ మేనేజ్మెంట్ చెప్పారు మాకు వేసేటప్పుడు, చాలా మంచిదని. ఇప్పుడే మాది షేడ్ ఎక్కువైపోయి కొద్దిగా కాపు రావట్లేదు. నేను కొద్దిగా షేడ్ తగ్గించి ఈ సంవత్సరం ఒక 5-6 మొక్కలు వచ్చినాయి కాపుకి నాకు. నట్మగ్గు అవి కూడా చాలా రైతుకి ఆదాయకరంగా ఉంటుంది. నట్మగ్గు పువ్వు వచ్చి కేజీ 1700, 1800. అదే లోన కాయ వచ్చి మన 800, 900, 1000 రూపాయలు అట్లా ఉంది. రైతుకి ఆదాయంగా చాలా మంచిది అది. మనం క్రాప్ డెవలప్ చేయడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మంచిదేనండి అదంతా. అది చూస్తున్నాం కదంటే, 1 ఎకరంలో ప్రధాన కోకో, కొబ్బరితో పాటు 18 రకాల సాగు కూడా చేస్తున్నటువంటి ఆదర్శప్రాయంగా కూడా ఈరోజు రైతు నిలబడ్డారు. దీనివల్ల ప్రతి రైతుకి కూడా తన ఆదాయంతో పాటు చన్నీళ్లకు వేడి నీళ్లు తోడు అన్నట్లు ఇంకా అత్యధిక ఆదాయం వచ్చే విధంగానే కాకుండా పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం కల్పించే విధంగా ప్రజల్లో, మార్కెట్లో కూడా వీటికి డిమాండ్ ఉంది. కాబట్టి అందుకు తగ్గట్టు వీటిని ఎంచుకొని మిరియాలు కానీ, నల్ల మిరియాలు కానీ, నట్మగ్ కానీ, ఈ విధంగా
దాసిన చెక్క కానీ ఈ విధంగా అనేక రకాల సాగు చేస్తూ కూడా ఈరోజు పూర్తి ఆదర్శప్రాయంగా కూడా నిలుస్తున్నారు. అలాగే ప్రతి రైతు కూడా అటు కేవలం కేరళ లేదంటే మలబార్ తీర ప్రాంతంలోనే కాదు, ఏలూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మిరియాల సాగు చేయొచ్చు అనేది ఒక నిరూపణగా నిలుస్తూ అటు పూర్తిగా కూడా అటు రైతులందరూ కూడా ఈ విధంగా ఉద్యాన పంటలు సాగు చేసుకోవాలి, అలాగే ఆదాయంగా ఉన్నటువంటి వాణిజ్య పంటల డిమాండ్ ఏదైతే ఉందో వాటిని ఎంచుకోవాలంటూ కూడా ఈరోజు రైతు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.